అబ్బాయి శ్రీనివాస్ అబ్బాయి అట్లున్న అబ్బాయి శ్రీనివాస్, అరే శ్రీనివాస్ నేను కుల్లా చెప్తున్నాను, ఈ రోజు వరకు నేను అరే తొరే నేను కొట్టలేదు, ఈ రోజు బరాబర్ నేను అరే అనే పిలుస్తున్నా. అరే శ్రీనివాస్ నువ్వు సనాతన ధర్మం కాపాడుతున్నాను, నువ్వే అన్నావు కదరా ఆడవాళ్ళు పెళ్లి ఎట్లా చేసుకున్నారు అది అని చెప్పేసి అంత మంచిగా మీడియా వాళ్ళకి చెప్పావు కదరా. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల లాగానే సిజేరింగ్, ఒక ఆడపిల్లవే అనుకుందాం, ఎందుకంటే మేము కూడా సిజేరింగ్ చేయించుకున్నాం కాబట్టి. ఇలా సిజేరింగ్ చేయించుకో మళ్ళీ ఒక ఆడపిల్ల జీవితాలు ఎట్లా నాశనం చేస్తున్నావురా నువ్వు బేవర్సి. నువ్వు ఇలా 10 మందికి ఇలా ఇజ్జత్ లేకుండా చేసావు, ఇజ్జత్ లేకుండా వేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎట్లయితే అన్ని విధాలుగా చేసి ఇవాళ ఒక ఆడపిల్లని బరి వాతలు నిలబెట్టినట్టు ఇజ్జతులు తీసేసి చేస్తున్నావురా. నువ్వు మనిషి లేకపోతే గాడివా, కన్న తల్లి తండ్రికి విలువ కాపాడలేవు, ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి నువ్వు ఇజ్జత్ కాపాడలేవు, ఒక పూజారి లెక్క మన శివసత్తులము ఒక జోగిని వ్యవస్థ వాళ్ళకి కూడా నువ్వు ఇజ్జత్ కాపాడలేవు. ఇవాళ జడలు పెట్టించుకొని నువ్వు సిజేరింగ్ చేయించుకొని నువ్వు అఘోరా అఘోరా అని తిరిగితే ఏ విధంగా నువ్వు అఘోరావురా? ఏ విధంగా వాడు అఘోరి కాదు. ఏమండి యాక్చువల్ గా నేను ఒక మాట చెప్తాను. సో అఘోర అడితే కాశ్మీర్ వరకు కన్యాకుమారి అంటాడు కదా వీడు శ్రీనివాసు. నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియా తిరుగుతానండి దేవస్థానం, 18 శక్తి పీఠాలు దర్శించుకున్నా, 10 జ్యోతిర్లింగాలు, కాశీకి 8 సార్లు వెళ్ళాను, కేదార్నాథ్కి వెళ్ళాను. ఎక్కడ చూసినా గానీ అఘోరాలు ఇలా ఉండరు. కొంతమంది మాలాగా నకిలీ వేషాలు వేసుకుని ఎట్లుంటారో ఈ అఘోర వేషంలో కూడా కొంతమంది డబ్బులు అడుక్కుంటా ఉంటారు. వాళ్ళని మనం అఘోర మనిషి ఇట్లా ముట్టుకుంటే కూడా నచ్చదు. మళ్ళీ ఈ రోజు ఈ అఘోర చేసిన పనులు ఏంటండి? అంటే గురువు కూడా ఉన్నారు, గురువు దగ్గరుండి పెళ్లి చేశారు కదా. ఎవరండి? అదంతా ఫేక్. నేను కూడా అయ్యో గురువులు ఎవరు, వాడు ఒక ఎవడో హిందీలో మాట్లాడుతూ వాడు ఒక పెద్ద దొంగ. నిజంగా ఏ గురువులు ఎక్కడో గుళ్ళు దగ్గర ఉంటారు, ఏదో మాయ మాట చెప్పేసి ఉంటాడు వీడు, ఏదో తతంగం చేసుకుని. ఈరోజు దేశ వ్యాప్తంగా నేను తుప్పని మూస్తున్నా, నీకు సిగ్గు రావట్లేదు. అక్కడ ఉండే వాళ్ళు దొంగ స్వామీజీ కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు వాళ్ళని మనం ఎట్లా నమ్ముతాం? కేదార్నాథ్ లో ఇదే ఒకప్పుడు లైవ్ ఇచ్చాడు. ఆడ కేదార్నాథ్ లో కొంతమంది ఆ వేషధారణ వేసుకుని అఘోర వేషధారణ వేసుకుని భిక్షాటం చేస్తూ ఉంటాడు. వీడు ఆ వీడియో కాల్ చేసి ఏమండి ఇదిగోండి మా గురువు వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు అని చెప్పాడు. నేను కూడా కేదార్నాథ్ వెళ్ళేసి నేను బ్లాక్ చేశా. అరే కేదార్నాథ్ లో వీడు లైవ్ పెట్టాడు, ఏదో గురుజీ అంటే చూద్దాం పోతే అక్కడ మామూలు భిక్షాటం చేసుకునే వాళ్ళు వీడు గురు అని చెప్తున్నాడు. ఎలా నమ్మమంటాడు ఈ ఫేక్ నా కొడుకుని? వాళ్ళకి చెప్పాల్సింది కదా, మీ కమ్యూనిటీ వాళ్ళకి ఈ రకంగా ఉంది, అంత ఫేక్, మా అందరినీ ఫూల్స్ చేస్తారు. కమ్యూనిటీ వాళ్ళు ఎలా అంటే అండి, ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓర్వరు. సరే మీరు వచ్చి మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడివ్వరు. సో గతంలో మేమిద్దరం పోరాడినప్పుడు కొంతమంది చాలా తిట్టారు, చెయ్యొద్దండి మాట్లాడు. చాలా మంది భయపడిపోయారు వీని గురించి. మీరు అన్నట్టు ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదంటే వీడికి నిజంగా చేత వాళ్ళు వస్తా, నిజంగా వశీకరణ వచ్చా, నిజంగా వీళ్ళు ఏమైనా చేస్తాడనే భయంతో పోలీసు వాళ్ళకు ఒక కమ్యూనిటీ వాళ్ళకు చాలా మంది కొంచెం దూరంగా ఉన్నారు. అంటే ఏమన్నా చేతబడులు చేశాడా? ఇప్పుడు చేతబడి కాదు, ఏం కాదు, ఏమి రావు. ఆ పసల మంది నోరు పెట్టడము ఇంకంతకు తప్ప ఏమి రావు. నోట్లో ఏమన్నట్టు హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, ఆడపిల్ల రక్షిస్తా, ఇంకోసారి ఆడపిల్ల రక్షిస్తా, సనాతన ధర్మం చొప్పుతోనే కొడతా నేను. నిజంగా ఒకటి రోజు సంధ్య గారు లోక కళ్యాణం కోసం నేను వచ్చాను, లోక కళ్యాణం చేస్తాను, ఇప్పుడు తానే కళ్యాణం చేసుకున్నాడు. లోక కళ్యాణం మాటకు ఒక మాట కన్నా మొదలని ఒక్క మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, అఘోరి అని చెప్పేసి మీరు అంటున్నాగా, మీరు ప్రూఫ్ చేయాలి అంటున్నారు కదా. అఘోరి అనే దానిలో ఒక వన్ థింగ్ ఉంది, ఘోరమైన బతుకు ఉండేవాడిని మాత్రం అఘోరి అంటారు. ఒక మన సనాతన ధర్మం కాపాడుతుంది అంటున్నారు కదా, అఘోరి అన్న దానిలో అఘోర ఉంది కదా, మళ్ళీ ఒక ఘోరమైన బతుకు అని అంటే బయటకి రాకుండా ఒక మనిషి గాడుపు వీర్చుకోకుండా వాళ్ళు జ్ఞానంలో ఉండి 10 మందికి బయట వచ్చి చెప్పకుండా దూరం ఉండి వాళ్ళ సేవలను చూసుకుంటారు. దాని